దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనపై గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో 2 విడతల్లో జనగణన చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు గెజెట్ విడుదల చేసింది కేంద్రం. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అక్టోబర్ 1, 2026 వరకు జనగణన పూర్తవనుందని, మిగిలిన రాష్ట్రాల్లో మార్చి 1, 2027 వరకు జనగణన పూర్తి కానుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో 2 విడతల్లో జనగణన చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది కేంద్రం. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అక్టోబర్ 1, 2026 వరకు జనగణన పూర్తవనుందని, మిగిలిన రాష్ట్రాల్లో మార్చి 1, 2027 వరకు జనగణన పూర్తి కానుంది. రైట్గా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనకు సంబంధించి గెజిట్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సో ఆర్కే, చెప్పండి, గెజిట్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు వస్తాయి? సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 16 సంవత్సరాల తర్వాత జనగణన అనేది జరగబోతుంది. మరి కేంద్ర హోంశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గణనతో పాటే కుల గణన కూడా నిర్ణయం చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. మరి ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, అలాగే సూపర్వైజర్లు, దాదాపుగా 1.34 లక్షల మంది, 1,34,000 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ కూడా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలో పూర్తిగా జరుగుతుంది. మరి దేశ 16వ జనగణనను 2027 ఏప్రిల్లో చేపట్టాలని, 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దీంతో పాటు కులగణన కూడా చేపడతారు. అదేవిధంగా అదే నెల చివరాఖరి నాటికి కూడా ఈ కులగణన కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా గుర్తించారు. మరి అంతకు ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి 12 గంటల కల్లా జనగణన అయితే పూర్తి కాబోతుంది. మరి 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మరి మంచు ప్రభావిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరి నాటికి జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా ప్రకటించడం జరిగింది. మరి టోటల్ గా అయితే ఇప్పటిదాకా కూడా ఎప్పుడెప్పుడు చేస్తారు, దీనికి సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా ఎదురు చూశారు. రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. కుల గణన అనేది చాలా ఇంపార్టెంట్. మరి దేశంలో ఇప్పటికే తెలంగాణ, అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన అనేది జరిగింది. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కులగణన చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశారు. అయితే ఎలాగో ఇప్పుడు జనగణన చేస్తున్నాం కాబట్టి దాంతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇప్పుడు దాదాపుగా గతంలో 2010 నాటికి ఈ బీసీల శాతం 22% ఓటింగ్ బీజేపీతో ఉంది. 2024 నాటికి అది 44% డబుల్ అయింది. మరి అక్కడి నుంచి కనీసం 10% వెనక్కి లాగాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ నుంచి బీసీలను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే లాగగలిగితే మాత్రం రెండోసారి నెక్స్ట్ విడత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకుండా ఈ ఎన్డీఏని అడ్డుకోవచ్చని భావిస్తుంది. అందుకని కుల గణన మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిపక్ష పార్టీలందరూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, కుల గణన చేయాలి అని చెప్పేసి. మరి అదే కుల గణన జరిగితే మాత్రం అక్కడ పరిస్థితి అంటే ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ట్రాన్స్పరెంట్ గా జరిగితే మాత్రం ఈ కుల ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాము. తెలంగాణలో కూడా కులగణన జరిగింది. మళ్ళీ కర్ణాటకలో కులగణన జరిగినప్పుడు అక్కడ కొన్ని ఒక్కాయత్తు, లింగాయత్తు ఈ వర్గాల వారు వ్యతిరేకించారు, మమ్మల్ని తక్కువగా చేసి చూపించారు మా శాతాన్ని అని చెప్పేసి అన్నారు. ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కులగణన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. మళ్ళీ అక్కడ కర్ణాటకలో రెండోసారి కులగణన చేయడానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇలాంటి పరిస్థితులు, అంటే ఏ కులానికి తక్కువగా చూపిస్తే ఆ కులాల వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈసారి పూర్తి డిజిటల్ రూపంలోనే జనగణన కులగణన చేయబోతున్నారు.
ట్యాబ్ల ద్వారా 1,34,000 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. హౌస్ హోల్డింగ్ సర్వే, హౌస్ లిస్టింగ్ కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ గా చేయడం అనేది దేశ భద్రత కూడా మంచిది. అలాగే దానితో పాటు దేశానికి కూడా చాలా మంచిది. కులాల వైజ్ గా నిర్ణయించడంతో పాటు, అలాగే దాంతో పాటు మొత్తం జనాభా గణన చేయడం ద్వారా దేశ జనాభా ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, రైట్ ఎంత కూడా ఒక లిస్ట్ అయితే తయారు కాబోతుంది 2027 నాటికి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.